జనరల్ గా మనం మాట్లాడుకుంటే మీకు ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అందరికీ అన్న అన్న అని పిలిచే ఆయనకి ఆయన మాత్రం మిమ్మల్ని అమ్మ అని పిలిచేవాళ్ళంట. అవునమ్మా. అమ్మగారు అని అది నా మాత్రమే అదృష్టం మిమ్మల్ని అది. పిలిచేవారు. అంటే అలా ఎలా అంటే అసలు ఏంటి ఆ బాండింగ్ అని ఎప్పటి నుంచి ఆ జర్నీ ఎప్పటి నుంచి అసలు అన్నగారితో? ఓ అది చాలా అసలు చెప్తే పెద్ద స్టోరీ అవుతుంది. కానీ సింపుల్ గా చెప్తాను 2 మాటల్లో. అది పార్టీ స్థాపించిన రోజులు అనమాట. స్థాపించిన తర్వాత పెద్ద మీటింగ్ ఆఫీస్ రామచంద్రాపురంలో ఏర్పాటు చేస్తారు. అంటే మేము పటంచెరువులో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు ఏమైందంటే పబ్లిక్ అందరూ వస్తున్నారు, వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేయాలన్నా, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలన్నా, ఎవరైనా కావాలని లోకల్ గా ఉన్న నన్ను మా బ్రదర్ని తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చి ఆ మీటింగ్ లో మేము పాడుతున్నాం. ఏంటి మేము ఎన్నికల పాటలేవి కాదు, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన సినిమా పాటలన్నీ పాడుతున్నాం. రామ కథను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. వెన్న మీ గడలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట, ఎన్నో నేర్చినవన్నీ కాడవట, ఏ మందువో మరి నా మాట, ఏ మందువో మరి నా మాట. ఒకటా రెండా ఆయన ఎన్ని పాటలు, ఆయన పాటలన్నీ కంటిన్యూస్ గా పాడుతున్నాం. పబ్లిక్ ఎంతో మంది వచ్చేస్తారు అనమాట. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఓకే. ఆయన పాటలన్నీ నేను మా బ్రదర్ ఇద్దరం పాడుతున్నాం, పద్యాలు పాటలు. ఈలోపు ఎన్టీ రామారావు గారి మీద ఊరేగింపు అక్కడికి వచ్చారు. ప్రచార సభ దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చే సమయానికి అది నా అదృష్టం అనుకుంటా బహుశా. ఆయనకి ఇష్టమైన పాట నాకు తెలియదు, కానీ నేను పాడడం మొదలు పెట్టాను. ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, ఆ నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా, నీవు నా ఇంట వెలిసావురా. ఇది పాడుతున్నా. ఓకే. ఆ పాట అయిపోయేసరికి నా మెట్లెక్కేశారు. ఓకే. ఆ సాంగ్ తోనే మిమ్మల్ని అమ్మ అని పిలిచారు. ఆయన ఎక్కేసి వెంటనే స్టేజ్ మీదకి వచ్చేసారు. ఆయన రావడంతో మమ్మల్ని ఇట్లా వెనక్కి తోసారు. మైక్ ఆయన అందుకున్నారు. పాట అయిపోయింది, ఆయన ఎంటర్ అయ్యారు. ఓకే. సరిగ్గా ఎంటర్ అవగానే ముందు ఆయన మైక్ పట్టుకొని అడిగిన ఆ విషయం ఒకటే, ఏ తల్లి నిన్ను కన్నదని పాడారు ఇందాక, ఆ తల్లి గారు ఎక్కడున్నారు? అప్పుడు వెంటనే నన్ను ముందుకు తోసారు. నేను దాదాపు ఏంటంటే 12 ఏజ్ ఉంటది అన్నాడు, 11-12 ఏళ్ళ అమ్మాయిని. నన్ను ముందుకు తోసారు. లంగా జాకెట్ వేసుకొని నన్ను తోసి ఈ అమ్మాయి పాడిందండి అనగానే, నాకు తల్లిగారు లేరు, ఇక్కడ నుంచి ఆవిడే మా తల్లిగారు, మీరు ఇక్కడే ఉండండి తల్లిగారు, మీతో మాట్లాడతారు అని చెప్పి ఇంకా ఆయన మాట్లాడారు. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు వైబ్రేషన్ వస్తుంది. నిజమే. అంటే అంత మందిలో ఆ నిమిషం నన్ను అలా పలకరించి ఇంకా తర్వాత అందరితో మాట్లాడారు. అంత అయిపోయిన తర్వాత వెంటనే మా వాళ్ళందరిని పంపించేశారు. అప్పుడు ఆయన నుంచని మీరేం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు, మా నాన్నగారిని అడిగంటే ఇక్కడే ఉంటాం పటంచెరు అంటే, చాలా అద్భుతంగా పాడుతున్నారు, పాటలన్నీ విన్నాను, ఇక నుంచి నాకు అమ్మగారు లేరు, ఆవిడే మా తల్లిగారు నాతోనే ఉంటారు, మీరు పంపిస్తారా మీరు మాతో అని అడిగారు మా నాన్నగారిని. తప్పకుండా అండి, మీరు కూడా రావాలి, పిల్లలిద్దరు చక్కగా పాడుతున్నారు లవకుశుల్లాగా, ఇక నుంచి ప్రచార సభలు ఉన్నాయి, అన్నిటికీ నేను తీసుకెళ్తాను, మాతో పాటు మీరు ఉండాలి అని అన్నారు. అలా మీ జర్నీ ఎన్ని సంవత్సరాలు మేడం? 9 సంవత్సరాల పైన. 9 సంవత్సరాల పైన. పూర్తిగా గుర్తులేదు కానీ 9 సంవత్సరాల పైన తెలిసి. అలా చెప్పడం జరిగింది. చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన సరే అని వేరే వాళ్ళకి ఎవరికో చెప్పినట్టున్నారు, అంత అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళిపోయాం, మర్చిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం మాకు ఇంటికి పోలీసులు వచ్చారనమాట. ఇప్పుడు ఆ రోజులో పోలీసులు ఇంటికి వచ్చారంటే ఎందుకు వచ్చారో ఏంటో భయం ఉంటుంది కదా. పోలీసులు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మాకు అన్నగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, మిమ్మల్ని పొద్దున్న అక్కడికి పంపించమని చెప్పారు, మీరు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాయండి అని చెప్పారు. వెంటనే మా నాన్నగారు నేను అందరం రెడీ అయిపోయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మమ్మల్ని పాలవెల్లో ఎన్టీ రామారావు గారింటికి పంపించారు. అక్కడికి వెళ్ళేసరికి గేట్ దగ్గర కూడా చెప్పినట్టున్నారు, 2 పిల్లలు వస్తారు పటంచెరువు నుంచి అని. మేము వెళ్ళగానే పటంచెరువు అని చెప్పగానే లోపలికి పంపిస్తారు. మొట్టమొదటిసారిగా ఆయన ఇంట్లో కడిగిపోయి ఎంతో మంది బయట అంతా జనం తోసుకుంటున్నారు ఆయన చూడడానికి బయటకు వస్తే. అప్పుడు లోపలికి వెళ్ళగానే ఆయన కూర్చొని ఉన్నారు, చక్కగా ఆయన కింద కూర్చున్నారు చాలా వరకు. ఆయనకి కాళ్ళకి నమస్కారం చేస్తాం. మాట్లాడిన తర్వాత ఏమైనా తిన్నారా అని అడిగారు ముందు ఆయన. మొట్టమొదటి క్వశ్చన్ అది.
అడిగితే మేము పిల్లలే కదా ఇలా ఇలా అడ్డంగా చెప్తే మనం పర్లేదండి తిన్నాను లేదు లేదు పసి పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పారు, మీరు ముందు తినండి రా వెళ్ళి అని లోపల పంపించారు. మా ఇంటి వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. చక్కగా తిన్నాము. వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన చెప్పారు, మేము ప్రచారానికి వెళ్తున్నాము, మాతో పాటు మీరు రాగలరా, మీకు ఇబ్బంది ఏం లేదు కదా అన్నారు. లేదండి వస్తాము. మరి వీళ్ళ చదివి ఎలాగంటే అది పర్వాలేదండి మేము అడ్జస్ట్ చేసుకుంటాం దాన్ని. అంటే ఎలా మేడం అప్పుడు మరి దాన్ని దీన్ని ఎలా మెయింటైన్ చేశారు మీరు? ఇంకా మెయింటైన్ చేస్తాం స్కూల్లో కూడా. ఎందుకంటే స్కూల్లో కూడా మాకు స్కూల్ తరఫు నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించి పెట్టాం. స్కూల్ కూడా మంచి పేరు ఉంది. అందుకనేసి ఏంటంటే స్కూల్ వాళ్ళు కూడా పర్లేదు మీరు వెళ్ళండి మేము అడ్జస్ట్ చేస్తాం. ఇంకోటి మెరిట్ స్టూడెంట్స్ కూడా ఇటు చదువులోను ఇటు కళలోను రెండింటిలోను అలా ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిసారి మేము వెళ్ళిపోయింది ఆంధ్ర సైడ్ కారంచేడు వెళ్ళాము. పురంధేశ్వర గారి ఇంట్లోకి అడిగి పెట్టాము. ఆయన కోసమే మొట్టమొదటిసారి వెళ్ళాము, వెంకటేశ్వరరావు గారి కోసం. ఎన్టీ రామారావు గారు అల్లుడు గారి ఇంటికి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి పల్లెలు ఆయనతో పాటు వెళ్ళేవాడు. మేము వెళ్ళగానే పాట స్టార్ట్ అయ్యేది, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్నా తల్లికి మంగళారతులు ఉందిలే మంచి కాలం ముందునా అందరూ సుఖపడాలి నందనా ఉందిలే. ఇలా మా పాటలు సాకుంటూ వెళ్ళగానే ప్రజలు ఎలా వచ్చేవారంటే సినిమాలో చూపిస్తారు కదా పరిగెత్తుకుంటూ వస్తారు, వాళ్ళందరూ వచ్చి ఊగిపోయేవారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మైక్ తీసుకొని మాట్లాడేవారు అనమాట. అప్పుడు అందరు రాగానే అప్పుడు ఆయన మైక్ తీసుకొని ఆయన మాట్లాడేవారు. అలా మాకు ఒక్కొక్క ఊరికి వెళ్ళేసరికి లేట్ అయిపోయేది. 2-3 ఊర్లు అలా వెళ్ళాం వరుసగా. లేట్ అయిపోతున్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారంటే లేదు వీళ్ళ కోసం ఇంకో చిన్న రథం తయారు చేయండి, మళ్ళీ పబ్లిక్ రావడము మళ్ళీ మాట్లాడడము టైం పడుతుంది కాబట్టి ముందు వీళ్ళు వెళ్ళగానే వెంటనే మనం వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ ఆ ఊరు దగ్గరికి వెళ్ళగానే పబ్లిక్ అందరూ వచ్చి నుంచినవారు. అంటే స్టేజ్ అది ఏమి ఉండేది కాదు, అది నుంచి మేము పాట పాడగానే అందరూ వచ్చేసేవారు. పబ్లిక్ అందరు రాగానే అప్పుడు ఈయన రామారావు గారు వెంటనే ఈయన చైతన్యరథం వచ్చేస్తుంది, ఆయన మాట్లాడేవారు. ఆ తర్వాత మాకు సైడ్ చేసేవారు మీరు వెళ్ళిపోతారు అని. మా వెనక ఒక జీపు కారు మన బుల్లెట్స్ తో పాటు పోలీసులు ఇలా మాతో పాటు కొంతమంది వచ్చేస్తారు అనమాట. జస్ట్ పక్కన ఊర్లే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కదా, 2-3-4-5 కిలోమీటర్ల దూరం అట్లా. అప్పుడు అయితే ఖాళీ కదా, ఇంకా ట్రాఫిక్ లేదు. అంటే ఇన్ని ప్రాంతాలకు తిరిగేవాళ్ళు. మళ్ళీ మీరు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అంటే ప్రాంతీయ భాషకు తగ్గట్టుగా అక్కడ జనాలకి అర్థమయ్యేలాగా ఆ స్లాంగ్ లో ఎలా మేడం? అంటే అసలు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు పాడడం బాగా అలవాటు. అంటే బాగా మా నాన్నగారు నేర్పించారు కాబట్టి అక్కడ పల్లె ప్రజల్ని ఆకట్టుకోవడానికి అంటే పార్టీ పాటలు ఇలా అలా మా పాటలు ఏమి ఉండేవి కాదు, అన్ని సినిమా పాటలే పాడేవాళ్ళం, పబ్లిక్ ఇష్టమైన పాటలు. పట్టుకో తెల్ల చీర చుట్టుకో వెళ్ళకోక కోడెకారు చిన్నవాడ నేను ఓపలేనో ఇవన్నీ కాడ ఇలా ఎన్ని అంటే ఒక పాట ఇదని కాదు అది కాదు. ముద్దపత్తి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చి చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. ఎన్టీ రామారావు గారి పాట ఒకటి రెండు కాదు కదా. అవును, ఆయన పాటలు పాడేసరికి పబ్లిక్ అందరు రాగానే ఈయన మాట్లాడటం. మా తెలుగు తల్లికి అన్నది మాత్రం కంపల్సరీగా ప్రార్థనా గీతంగా చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలబోడా ఇలాంటి ఉత్సాహపరిచి దేశభక్తి గీతాలు ఇలా పాడుతూ వెళ్ళడం. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆకలి సమయం మధ్యాహ్నం అయ్యేసరికి హరికృష్ణ గారు ఆట మధ్యాహ్నం అవుతుంది భోజన సమయం అయింది అని చెప్పినప్పుడు అక్కడ ఊర్లోకి వెళ్ళడానికి ముందే ఆయన చెప్పారనమాట. ఎన్టీ రామారావు గారి దగ్గర విన్నప్పుడు నేను ఆ మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. మనం ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ మన అభిమానులు, మన అభిమానంగా పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళని చూడడానికి మాట్లాడడానికి. ఆ సమయంలో మనం భోజనం చేయడానికి మాట్లాడడానికి కుదరదు అని చెప్పేసి ఆయన ఊరు మధ్యలో అంటే వేరే ఊరికి వెళ్ళడానికి ముందు ఎక్కడన్నా ఒక దగ్గర తోట కట్టేసి అక్కడ ఆపేసేయండి అని చెప్పేసి చుట్టూ వెహికల్స్ ఇట్లా నుంచో పెట్టేసి మధ్యలో పెద్ద జంపుకాన పరిచేసేవారు. పరిచేసి అక్కడ కూర్చొని భోజనం చేసేవాళ్ళు. మేమేమో నేను వెళ్ళిపోయి ఆయన పక్కనే కూర్చునేదాన్ని. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చాలా చూసాను. చూసిన తర్వాత ఆ సినిమాలో ఆయన ఇలా డాన్స్ చేస్తారు, ఆయన అలా చేస్తారు, అవి గుర్తుకొచ్చాయి అనమాట. ఇటు చూస్తూ సడన్ గా ఆయనకే చూస్తాను, ఈయనే కదా ఆయన చేసింది, ఆయన కాదు ఆయన అంటే ఒక చిన్నతనం ప్లస్ ఆయనతనం, ఆయన కాదే ఆయనతో ఆయన కదా ఆయనే కదా ఇలా డాన్స్ చేస్తారు ఇలా చేస్తారు, అవి గుర్తుకొచ్చి నేను నవ్వుకుంటే ఆయన మధ్యలో చూసి ఇలా అనేవారు చేసి ఇక్కడ భోజనం చేసినప్పుడు దగ్గరికి మా నాన్నగారు వచ్చేయండి అని పిలిచేవారు అనమాట. ఒకసారి వచ్చేస్తుందండి నేను, కానీ ఒకసారి కూర్చోమని చెప్పేవారు.
కూర్చొని పెట్టండి ఆకులు. అన్నం మెతుకుల కింద పడేయకూడదు, జాగ్రత్తగా తినాలి, పొరకు పోసుకోకూడదు. అన్నం మొత్తం తినాలి, పెట్టిందంతా తినాలి. ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మేడం ఫ్యామిలీ అంతా? ఇప్పుడు ఎన్టీ ఎన్టీ రామారావు రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంది నాకు తెలుసు. ఆయన చిన్న కూతురు వివాహం జరిగినప్పుడు కూడా గండిపేటలో జరిగింది. అప్పుడు కూడా ఆయన అందరిని ఆహ్వానిస్తుంటే మేము అక్కడ ఆగిపోయాం. ఆయన ఎదురుగా అందరిని పిలుస్తూ, అంత పెద్ద ఆయన అందరిని పిలుస్తూ, అంటే మాకు తెలియదు అంత పెద్ద ఆయన ఆహ్వానిస్తున్నారు ఆయన అందరినీ. అంటే వచ్చిన బంధువులు ఆహ్వానిస్తుంటే ఈయన పిలుస్తున్నారని పక్కకి వెళ్ళిపోయామా, ఏమని అక్కడ దాకుండా రండి అని తీసుకెళ్ళి మా ఇద్దరు భుజం చేసి పిలిచి, బాలకృష్ణ గారిని పిలిచి చెల్లాయిని తమ్ముడి లోపలికి తీసుకెళ్ళంటే మా ఇద్దరు నన్ను భుజం చేతులు వేసుకొని తీసుకెళ్తే ఆ రోజు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు శారద గారు, చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, ఇట్లా ఎంతమంది వచ్చారు. సినిమా వాళ్ళకి అందరు చూస్తూ ఉన్నాను ఉత్సాహంగా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.